Welcome to class. In today's class, oxidation and reduction, 10th class physical science, CBSE and state, chapter number 1, chemical reactions and equations. ఈ చాప్టర్లో ఈరోజు క్లాస్లో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేటటువంటి రెండు ప్రాసెస్ల గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ది టాపిక్. రైట్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఒకసారి గమనించినట్లయితే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ దీని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 1లో ఆక్సిడేషన్ రిడక్షన్, ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అనేటటువంటి టాపిక్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు. ఇక్కడ దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు బ్రీఫ్గా, అంటే బేసిక్గా ఆక్సిడేషన్ దట్ మీన్స్ ఆక్సిజన్ను యాడ్ చేయడం, రిడక్షన్ మీన్స్ ఆక్సిజన్ను తీసివేయడం. బాగా గుర్తుంచుకోండి, బేసిక్ విషయం బాగా గుర్తుంచుకోండి. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ యాడ్ చేయడం లేదా హైడ్రోజన్ రిమూవ్ చేయడం. రిడక్షన్ ఆక్సిడేషన్, దీన్ని తెలుసుకోవడానికి ఆక్సిడేషన్ రిడక్షన్ గురించి నేర్చుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ద్వారా మనం నేర్చుకుందాం. యాక్టివిటీ 1.11 చూడండి. ఒక చైనా డిష్ తీసుకొని దీని లోపల కాపర్ పౌడర్, ఒక 1 గ్రామ్ ఆఫ్ కాపర్ పౌడర్ని యాడ్ చేద్దాం. చైనా డిష్ అంటే ఏం లేదు, చిన్న బౌల్ లాగా ఉంటుంది. ఈ చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్రామ్ ఆఫ్ కాపర్ పౌడర్ని యాడ్ చేద్దాం. ఇలా కాపర్ పౌడర్ని యాడ్ చేస్తే సర్ఫేస్ ఆఫ్ ద కాపర్ పౌడర్ becomes coated with black copper oxide. They have in black substance formed. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్టివిటీ 11.1 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడే పక్కన ఇచ్చారు చూడండి, డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక చైనా డిష్ తీసుకున్నాము, దీంట్లో ఒక చైనా డిష్ తీసుకొని దీని లోపల కాపర్ పౌడర్ని యాడ్ చేశాం. ఒక 1 మినిట్ అమ్మా. ఒక నిమిషం. రైట్, ఒక చైనా డిష్ తీసుకొని దాని లోపల కాపర్ పౌడర్ని తీసుకుంటాం. దాన్ని ఒక ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టి ఒక బున్సన్ బర్నర్తో హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద రియాక్షన్ ఒకసారి గమనించినట్లయితే చూడండి. ఇక్కడ పైన ఉన్నది ఇది వేర్ గేజ్ అంటాము, ఒక మెష్ లాగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా మంట తగలకుండా మధ్యలో ఒక వేర్ మెష్ లాంటిది పెడతారు, వైర్ మెష్.
డైరెక్ట్గా మంట తగిలితే కరెక్ట్గా ఉండదు దానికి, అందుకని ఎక్కువగా మంట మొత్తం స్ప్రెడ్ అవ్వడం కోసం అలా పెడుతూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు రియాక్షన్ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీనిపైన బ్లాక్ కలర్లో ఉండేటటువంటి కాపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనం హీట్ చేసామో, కాపర్ పౌడర్ని తీసుకొని హీట్ చేసామో, బ్లాక్ కలర్లో ఉండేటటువంటి కాపర్ ఆక్సైడ్ అనే పౌడర్గా అది బ్లాక్ కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా కలర్ చేంజ్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఆక్సిజన్ ఈజ్ యాడెడ్ టు కాపర్. ఏం జరుగుతుంది ఈ రియాక్షన్లో? కాపర్కి ఆక్సిజన్ యాడ్ అవ్వడం జరుగుతుంది. కాపర్ అనే మెటల్కి ఎయిర్లో ఉండేటటువంటి ఆక్సిజన్, మనం ఎప్పుడైతే చైనా డిష్ మీద మనం మూత ఏం సీల్ చేయలేదు కదా, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో హీట్ చేయడం ద్వారా ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి అది కాపర్ ఆక్సైడ్ అనేటటువంటి బ్లాక్ కలర్లో ఉండే సబ్స్టెన్స్గా మారింది. దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ చూడండి, ఇక్కడ చూడండి. దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ ఇక్కడ ఏం జరుగుతుంది? కాపర్ ఆక్సిజన్తో మిక్స్ అయ్యి 2Cu ప్లస్ O2 గివ్స్ రైజ్ టు కాపర్ ఆక్సైడ్ 2CuO. ఇక్కడ ఈక్వేషన్ కూడా ఆల్రెడీ బ్యాలెన్స్ చేసాం మనం. రెండు వైపులా 2 కాపర్స్, రెండు వైపులా కూడా 2 ఆక్సిజన్స్ ఉండేటట్లుగా బ్యాలెన్స్ చేసాం. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ. ఇలా జరిగిన తర్వాత, ఈ రియాక్షన్ జరిగిన తర్వాత, కాపర్ని బున్సన్ బర్నర్ ద్వారా హీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కాంబినేషన్ రియాక్షన్ జరిగింది. కాంబినేషనే కదా ఇది, కాపర్ ప్లస్ ఆక్సిజన్. రియాక్టెంట్స్లో 2 ఉన్నాయి, ప్రొడక్ట్ మాత్రం ఒకటి ఉంది. ఒక కాంబినేషన్ రియాక్షన్ జరిగింది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆక్సిజన్ని యాడ్ చేస్తున్నాం. ఏదైనా ఒక రియాక్టెంట్కి ఇంకొక రియాక్టెంట్గా ఆక్సిజన్ కనుక యాడ్ చేసినట్లయితే అలాంటి రియాక్షన్ని, అలాంటి కెమికల్ రియాక్షన్ని మనము ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్తాం. ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఇలా ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగిన తర్వాత దీనిపైకి ఇలా కాపర్ ఆక్సైడ్, బ్లాక్ కలర్లో కాపర్ ఆక్సైడ్ ఏర్పడింది. అలా ఏర్పడిన తర్వాత హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ పాస్డ్ ఓవర్ ద హీటెడ్ కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ పైన హైడ్రోజన్ గ్యాస్ని, ఎక్కడి నుంచి మామూలుగా మనం సిలిండర్స్లో ఉంటాయి కదా, ఈ సిలిండర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ని ఈ కాపర్ ఆక్సైడ్కి గనక పాస్ చేసినట్లయితే ఏం జరుగుతుందో ఒకసారి గమనించినట్లయితే, బ్లాక్ కోటింగ్ ఆన్ ద సర్ఫేస్ టర్న్స్ టు బ్రౌన్. బ్లాక్ కలర్ కోటింగ్ ఏదైతే ఉందో, కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, ఈ బ్లాక్ కలర్లో ఉండేటటువంటి కాపర్ ఆక్సైడ్ కాస్త బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. రైట్. మరలా ఒక్కసారి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఒక్కసారి ఒక చైనా డిష్ తీసుకుందాం. దీంట్లో కాపర్ బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి కాపర్ పౌడర్ని చైనా డిష్లో తీసుకొని 1 గ్రామ్, దాన్ని బున్సన్ బర్నర్తో ఒక ట్రైపాడ్ స్టాండ్ పెట్టి, స్టాండ్ పైన ఒక మెష్ పెట్టి, కింద బున్సన్ బర్నర్ పెట్టి హీట్ చేసాం. కాపర్ పౌడర్ని బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి కలర్లో ఉండేటటువంటి బ్రౌన్ కలర్ కాదు, కాపర్ రెడ్ కలర్లో ఉండేటటువంటి కాపర్ పౌడర్ని యాడ్ చేయడం జరిగింది, హీట్ చేయడం జరిగింది. ఈ రెడ్ కలర్లో ఉండేటటువంటి కాపర్ పౌడర్ని హీట్ చేసినప్పుడు అది ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఒక కాంబినేషన్ రియాక్షన్ జరిగి బ్లాక్ కలర్లో ఉండేటటువంటి కాపర్ ఆక్సైడ్ అనే పొడిగా మారడం జరిగింది. ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేసాం కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. కంబషన్, మనకు అంతకుముందు నేర్చుకున్నటువంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్లో కంబషన్ రియాక్షన్ అని కూడా అనొచ్చు మనం. ఇలా కంబషన్ రియాక్షన్ జరిగిన తర్వాత ఈ కాపర్ ఆక్సైడ్ పైన హైడ్రోజన్ గ్యాస్ని కనుక పాస్ చేసినట్లయితే బ్లాక్ కలర్లో ఉండేటటువంటిది కాస్త దాని కలర్ మరలా చేంజ్ అవ్వడం జరుగుతుంది, బ్రౌన్గా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. రివర్స్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. చూడండి, ఇక్కడ కాపర్ని హీట్ చేస్తే ఆక్సిజన్ కలిసి కాపర్ ఆక్సైడ్ అయింది. ఈ కాపర్ ఆక్సైడ్కి మనం ఏం చేసాము? హైడ్రోజన్ని యాడ్ చేసాము. కాపర్ ఆక్సైడ్ ఈజ్ యాడెడ్ టు హైడ్రోజన్ అండ్ హీటెడ్. దెన్ అగైన్ కాపర్, బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి కాపర్, మరలా కాపర్ ఫామ్ అయింది. అదేవిధంగా దాంతోపాటుగా హైడ్రోజన్ H2O ఫామ్ అవ్వడం జరిగింది. ఈ రియాక్షన్ ఒకసారి గమనించండి. ఇక్కడ కింద వైపు ఉన్నటువంటి రియాక్షన్ గమనించండి. కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ని యాడ్ చేసాం. ఈ కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ని యాడ్ చేసినప్పుడు కాపర్ మరలా రివర్స్ జరిగింది.
H2O వాటర్ వేపర్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది, హీట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రియాక్షన్లో కాపర్ని తీసుకొని హీట్ చేసాము, ఆక్సిజన్తో కంబైన్ అయ్యి కాపర్ ఆక్సైడ్ ఏర్పడింది. ఈ కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ని యాడ్ చేస్తే మరలా రివర్స్ జరిగింది, కాపర్ వచ్చేసింది మరలా. స్టాండర్డ్ ఫస్ట్లో ఏదైతే కాపర్ని మనం తీసుకున్నామో అదే కలర్లో, బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి కాపర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ ఏంటంటే రిడక్షన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ రిడక్షన్ రియాక్షన్లో మనము హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం. యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్, రైట్? ఇక్కడ దాని గురించి సవివరంగా ఇచ్చాను చూడండి. ఇక్కడ కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ని యాడ్ చేయడం ద్వారా కాపర్ మరలా ఫామ్ అయింది. ఇది రిడక్షన్ రియాక్షన్. ఈ H2O ఇక్కడ రిడక్షన్ మరియు ఆక్సిడేషన్ రెండు రియాక్షన్స్ జరిగాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రిడక్షన్ జరిగింది, బాగానే ఉంది. రిడక్షన్తో పాటుగా ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే రిడక్షన్తో పాటుగా ఆక్సిడేషన్ కూడా జరిగింది. ఆక్సిడేషన్ ఎలా జరిగింది? హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాం కదా, ఈ హైడ్రోజన్ గ్యాస్కి కాపర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి కాపర్ ఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి H2Oగా మారడం జరిగింది. ఇక్కడ హైడ్రోజన్కి ఆక్సిజన్ని యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ని యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరిగింది. బాగా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఆక్సిజన్ని యాడ్ చేస్తే అది ఆక్సిడేషన్ రియాక్షన్. ఏదైనా ఒక రియాక్టెంట్కి హైడ్రోజన్ని యాడ్ చేసినట్లయితే, యాజ్ ఎ రియాక్టెంట్ యాడ్ చేసినట్లయితే దాన్ని రిడక్షన్ అని చెప్తుంది, రైట్? ఇంకొక రకంగా ఆక్సిడేషన్ రిడక్షన్స్ యొక్క డెఫినేషన్స్ స్టాండర్డ్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లో హైడ్రోజన్ని రిమూవ్ చేసామనుకోండి, దాన్ని కూడా ఆక్సిడేషన్ అనొచ్చు. లేదా హైడ్రోజన్ని రిమూవ్ చేయడం కానీ లేదా ఆక్సిజన్ని యాడ్ చేయడాన్ని కానీ ఆక్సిడేషన్ అంటాము. లేదా హైడ్రోజన్ని యాడ్ చేయడం కానీ లేదా ఆక్సిజన్ని రిమూవ్ చేయడం కానీ రెండు కూడా రివర్స్ ప్రాసెస్లు. బాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ని యాడ్ చేయాలి, ఏదైనా కెమికల్ రియాక్షన్లో ఆక్సిజన్ యాడ్ అవ్వబడాలి. ఇఫ్ ఎ కెమికల్ రియాక్షన్, ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఆక్సిజన్ ఈజ్ యాడెడ్ ఆర్ హైడ్రోజన్ ఈజ్ రిమూవ్డ్, that type of reaction is called oxidation. Second type of reaction, reduction ante entante, in a chemical reaction hydrogen is added or oxygen is removed. This type of reaction is called reduction, right? బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ రెండు కూడా ఈ ఈక్వేషన్ని గమనిస్తే కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు కాపర్ ప్లస్ H2O గమనించినట్లయితే దీంట్లో రెండు రకాల రియాక్షన్స్ కూడా జరగడం జరిగింది. ఇలా రెండు రకాల రియాక్షన్స్ జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్ని రెడాక్స్ రియాక్షన్స్ అని చెప్తాం. రెడాక్స్ రియాక్షన్, రైట్? దీనికి చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఈ రెడాక్స్ రియాక్షన్, దీన్ని ఏమంటాము? రెడాక్స్ రియాక్షన్ అని చెప్తాం. రెడాక్స్ రియాక్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు చూడండి. జింక్ ఆక్సైడ్ మరియు కార్బన్, ఇవి రెండు కలిసి జింక్ ప్లస్ కార్బన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, జింక్ ఆక్సైడ్కి కార్బన్ని మనం యాడ్ చేస్తున్నాం, జింక్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ డయాక్సైడ్ MnO2, మ్యాంగనీస్ డయాక్సైడ్ని తీసుకొని దీనికి HClని కనుక యాడ్ చేసినట్లయితే ఇక్కడ మ్యాంగనీస్ క్లోరైడ్ ఏర్పడుతుంది. ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది. ఆక్సిజన్ రిమూవ్ చేసి ఆక్సిజన్ స్థానంలో హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. H2Oగా మారుతుంది. క్లోరిన్ గ్యాస్ కూడా బయటికి వెళ్తుంది. ఈ విధంగా ఆక్సిజన్ రిమూవ్ అయింది ఒక చోట, హైడ్రోజన్ కూడా రిమూవ్ అయింది ఒక చోట, ఆక్సిజన్ యాడ్ చేయబడింది, హైడ్రోజన్ కూడా యాడ్ చేయబడింది. ఈ విధంగా రెండు రకాల ప్రాసెస్లు ఉన్నట్లయితే అలాంటి వాటిని రెడాక్స్ రియాక్షన్ అని చెప్తాం. చూడండి, MnO2 నుంచి ఆక్సిజన్ తీసేయబడింది. ఇక్కడ HClలో నుంచి చూడండి, ఇక్కడ రిమూవ్ చేయబడినటువంటి హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ చేయబడింది కాబట్టి H2O వచ్చింది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఇక్కడ ఉన్న ఆక్సిజన్ యాడ్ చేయబడింది, ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. రిడక్షన్ ఎలా జరిగింది? దీంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది, మ్యాంగనీస్లో ఉన్న ఆక్సిజన్ రిమూవ్ చేయబడి క్లోరిన్ యాడ్ అయింది కదా, అందువల్ల
ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది కాబట్టి దాన్ని మనం రిడక్షన్గా చెప్తాం. ఆక్సిజన్ రిమూవ్ చేసినా రిడక్షనే, హైడ్రోజన్ని యాడ్ చేసినా రిడక్షనే. అలా కాకుండా ఆక్సిజన్ యాడ్ చేసిన ఆక్సిడేషనే, హైడ్రోజన్ని రిమూవ్ చేసిన ఆక్సిడేషనే. ఇక్కడ జరిగినటువంటి ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ HCl దీంట్లో మ్యాంగనీస్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడి మ్యాంగనీస్ క్లోరైడ్గా ఏర్పడింది. ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరిగింది. అదే ఇక్కడ హైడ్రోజన్కి ఈ ఆక్సిజన్ యాడ్ చేయబడింది, H2Oగా ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. రైట్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటా మీకు. సో ఇక్కడ కూడా చూడండి, ఆక్సిడేషన్ రిడక్షన్కి సంబంధించి ఇదే చెప్తాం. మెగ్నీషియం ఆక్సైడ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్లో నేర్చుకున్నాం చూడండి. ఫస్ట్లో మనం మెగ్నీషియంని హీట్ చేయడం ద్వారా మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడింది, గమనించారు. మనం బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియంలో చూసాం. ఈ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియంలో కూడా మెగ్నీషియంకి ఆక్సిజన్ యాడ్ చేయబడింది, గమనించండి. మెగ్నీషియంకి ఆక్సిజన్ యాడ్ చేయబడింది. సో ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. ఒక కాంబినేషన్ రియాక్షను, ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా. రైట్. మెగ్నీషియంకి ఆక్సిజన్ యాడ్ చేయబడింది కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ కూడా కాపర్ ఆక్సైడ్ ప్లస్ H2 హైడ్రోజన్, ఇందాక చూసాం మనం, కాపర్ ప్లస్ H2Oగా ఫామ్ అయింది. ఇక్కడ కూడా హైడ్రోజన్ యాడ్ చేయబడింది కాబట్టి ఇది ఒక రిడక్షన్ రియాక్షన్. హైడ్రోజన్ యాడ్ చేయబడింది, రిడక్షన్ రియాక్షన్. ఆక్సిజన్ యాడ్ చేస్తే ఆక్సిడేషన్, హైడ్రోజన్ యాడ్ చేస్తే రిడక్షన్. హైడ్రోజన్ని తీసివేస్తే ఆక్సిజన్ని తీసివేస్తే రిడక్షన్. రెండు కూడా రివర్స్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చోట రాసుకోండి. ఆక్సిడేషన్ రియాక్షన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఈ రెండింటిలో ఏది జరిగినా రిడక్షనే, పై రెండింటిలో ఏది జరిగినా ఆక్సిడేషనే. రైట్. కాపర్ ఆక్సైడ్ చూసాం కదా. కాపర్ ఆక్సైడ్ దీనికి వివరంగా ఇచ్చారు చూడండి. కాపర్ ఆక్సైడ్కి ఏ విధంగా రిడక్షన్, ఇది రిడాక్స్ రియాక్షన్ అని మనం ఎందుకు చెప్తాము అంటే, కాపర్ మరియు హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ చేయబడి H2Oగా ఫామ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్. ఇక్కడ కాపర్ ఆక్సైడ్లోంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది కాబట్టి రిడక్షన్. హైడ్రోజన్ని యాడ్ చేయడం కాదు, ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది కాబట్టి కింద జరిగింది రిడక్షన్. హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ చేశాం కాబట్టి ఆక్సిడేషన్. రెండు రియాక్షన్స్ జరిగాయి కాబట్టి ఇక్కడ మనము దీన్ని రిడాక్స్ రియాక్షన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ రిడాక్స్ రియాక్షన్లో ఏది ఆక్సిడైజ్ అయింది? హైడ్రోజన్. దేనికి ఆక్సిజన్ యాడ్ చేయబడింది? హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ చేయబడింది కాబట్టి ఈ హైడ్రోజన్ ఏమంటామంటే, చూడండి ఇక్కడ సబ్స్టెన్స్ ఆక్సిడైజ్డ్, హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయ్యింది అని చెప్తాం. హైడ్రోజన్కి ఆక్సిజన్ని యాడ్ చేయడం ద్వారా అక్కడ జరిగిన ప్రాసెస్ ఆక్సిడేషన్. ఏది ఆక్సిడైజ్ అయ్యింది అంటే హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయింది, ఆక్సిడైజేషన్కి గురైంది హైడ్రోజన్. ఆక్సిజన్ యాడ్ చేయబడింది హైడ్రోజన్కి, అందుకని హైడ్రోజన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్తాం. మరి ఇక్కడ రిడక్షన్ జరిగింది ఎక్కడ? ఏది? రెడ్యూస్డ్. కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. వై? బికాస్ కాపర్ ఆక్సైడ్లోంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది కాబట్టి కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. అక్కడ రిడక్షన్ రియాక్షన్ జరిగింది. దేని ద్వారా రిడక్షన్ రియాక్షన్ దేనిలో జరిగింది? కాపర్ ఆక్సైడ్లో. సో కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్ చేయబడింది, రెడ్యూస్డ్. దట్ మీన్స్ ఆక్సిజన్ రిమూవింగ్. రైట్. అదేవిధంగా ఇక్కడ రెండు రకాల ఏజెంట్స్ ఉంటాయి. ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి అంటే, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏ పదార్థం నుంచి తీసుకుని ఆక్సిజన్ని హైడ్రోజన్కి యాడ్ చేసాం, దానిని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. కాపర్ ఆక్సైడ్ ఉండబట్టే కదా హైడ్రోజన్కి ఆక్సిజన్ని యాడ్ చేసాం. కాపర్ ఆక్సైడ్లోంచి తీసి హైడ్రోజన్ని యాడ్ చేసాం. దేంట్లోంచి తీసి? కాపర్ ఆక్సైడ్లోంచి తీసి ఆక్సిజన్ యాడ్ చేసాం. కాబట్టి కాపర్ ఆక్సైడ్ ఈజ్ ద బేస్. ఆక్సిడేషన్ రియాక్షన్ జరగాలి అంటే కాపర్ ఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అవసరం. సో దేనివల్ల ఆక్సిడైజేషన్ అయింది? కాపర్ ఆక్సైడ్ వల్ల. అందువల్ల కాపర్ ఆక్సైడ్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాం. అలాగే దేనివల్ల రిడక్షన్ జరిగింది? ఎస్, హైడ్రోజన్ వల్ల రిడక్షన్ జరిగింది. హైడ్రోజన్ వల్ల రిడక్షన్ జరిగింది కాబట్టి హైడ్రోజన్ ఉండటం వల్లే కదా ఆక్సిజన్ని దాంట్లోంచి తీసేసాం. సో హైడ్రోజన్ ఉండడం వల్ల మనకి రిడక్షన్ జరిగింది కాబట్టి
రెడ్యూసింగ్ ఏజెంట్గా హైడ్రోజన్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, బాగా గుర్తుంచుకోండి. ఆ ప్రాసెస్ జరగడానికి రీజన్ అయినటువంటి వాళ్ళని, రిడక్షన్ జరగడానికి రీజన్ అయినటువంటి దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం, అది హైడ్రోజన్. ఆక్సిడేషన్ జరగడానికి రీజన్ అయినటువంటిది కాపర్ ఆక్సైడ్, దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాం. రైట్, చూడండి రిడాక్స్ రియాక్షన్కే ఇక్కడ ఆక్సిడేషన్ అంటే వివరంగా ఇచ్చారు చూడండి. ఆక్సిడేషన్ మీన్స్ రిమూవ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఇది రాసుకోవచ్చు మీరు, ఇందాక రాసుకోమని చెప్పాను ఇదే. రిడక్షన్ మీన్స్ రిమూవ్ ఆఫ్ ఆక్సిజన్ లేదా యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్. ఈ నాలుగింటిని మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకోవడం మంచిది. ఆక్సిజన్ మీన్స్ రిమూవ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్. రిడక్షన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఇందాక చూపించిందే ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి. రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడేషన్ రిడక్షన్ ఏ విధంగా జరిగాయి కాపర్ ఆక్సైడ్లో ఇచ్చారు. ఇక్కడ ఆక్సిడేషన్కి రిడక్షన్కి మధ్య డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ చాలా ఈజీగా రాయొచ్చు మనం. ఆక్సిడేషన్లో ఇన్ ఆక్సిడేషన్ చూడండి ఏమేమి ఇచ్చారు. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కానీ రిడక్షన్లో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్లో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్, రిడక్షన్లో డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఈ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే తర్వాత చెప్తాను మీకు. ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయినా, ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసినా దాని ఆక్సిడేషన్ స్టేట్లో మార్పు వస్తుంది. దాని గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం, నెక్స్ట్ టాపిక్స్లో. అదేవిధంగా ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్లో జరుగుతుంది. రిమూవల్ ఆఫ్ ఆక్సిజేషన్ రిడక్షన్లో జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిడేషన్లో రిమూవ్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. కొంచెం పెద్ద చేద్దామా, రైట్. రిమూవ్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. రిడక్షన్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆక్సిడేషన్లో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్లో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. దానికి ఎగ్జాంపుల్స్కు 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఏ విధంగా ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది అనే దానికి. సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు సల్ఫర్ ట్రయాక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ సోడియంని ఎగ్జాంపుల్గా కూడా తీసుకున్నాం. అదేవిధంగా నైట్రోజన్ NH3 అమోనియా కాస్త హీట్ చేస్తే నైట్రోజన్ ప్లస్ H2Oగా మారడం జరుగుతుంది. ఇక్కడ కూడా హైడ్రోజన్ని రిమూవ్ చేసాం, NH3లోంచి హైడ్రోజన్ని రిమూవ్ చేసాం కాబట్టి ఇది ఆక్సిడేషన్ అయింది. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్లోంచి ఆక్సిజన్ కలిపాం కాబట్టి ఇది ఒక ఆక్సిడేషన్ అయింది. ఇటు గమనిస్తే కార్బన్ డయాక్సైడ్ని హీట్ చేస్తే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేసాం కాబట్టి ఇక్కడ రిడక్షన్ ఏర్పడుతుంది. ఇక్కడ H2 ప్లస్ Cl2 గమనించినట్లయితే HCl ఏర్పడుతుంది. ఇక్కడ హైడ్రోజన్ని యాడ్ చేసాం కాబట్టి రిడక్షన్ జరగడం జరుగుతుంది. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు నోట్స్లో రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ గమనించినట్లయితే ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇందాకే చెప్పాను మీకు, వాటి డెఫినేషన్ ఇచ్చారు చూడండి. ఆక్సిడేషన్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి. ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ that can be oxidized by the losing some of its electrons. అదే an oxidizing agent is a substance that can be reduced by obtaining electrons. ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవడం ద్వారా దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంట. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిడైజింగ్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్లో ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది. ఇందాక మనం చూసిన అటువంటి డిఫరెన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక చూసిందే, కాపర్ని తీసుకొని బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి కాపర్ని తీసుకొని హీట్ చేయడం ద్వారా కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఆక్సిజన్ యాడ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అన్నాం. ఈ యాక్టివిటీని కూడా మనం చేసి ఒక వీడియో రూపంలో చేద్దాం మనం స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే. నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్, రిడాక్స్ రియాక్షన్కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. రిడాక్స్ రియాక్షన్ డెఫినేషన్ కూడా ఇచ్చారు చూడండి. When one reactant get oxidized while other is reduced during the reaction. ఒక రియాక్షన్ జరిగేటప్పుడు రెండు రియాక్టెంట్స్లో ఒక రియాక్టెంట్ ఆక్సిడైజేషన్కి గురవుతుంది, ఇంకొక రియాక్టెంట్ రిడక్షన్కి గురవుతుంది. అలా ఒకే రియాక్షన్లో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి రియేజెంట్స్ రెండు రకాల
ఆక్సిడేషన్కి రిడక్షన్కి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆక్సిడేషన్కి రిడక్షన్కి గురవుతుంది కాబట్టి దీన్ని రిడాక్స్ రియాక్షన్, దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ రిడాక్స్ రియాక్షన్. దీనికి ఎగ్జాంపుల్గా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. జింక్ ప్లస్ O2 గివ్స్ రైస్ టు ZnO ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదే. మెగ్నీషియం ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం క్లోరైడ్. అదేవిధంగా Ag సిల్వర్ హీట్ చేస్తే Ag ప్లస్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది, ఇక్కడ రిడక్షన్కి గురవుతుంది. అదేవిధంగా మెగ్నీషియం ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం క్లోరైడ్. అదేవిధంగా సోడియం ప్లస్ క్లోరిన్ గివ్స్ రైస్ టు సోడియం క్లోరైడ్. ఇక్కడ మీరు గమనించవచ్చు సార్ ఆక్సిజన్ ఎక్కడ ఉందండి అని. ఇక్కడ క్లోరిన్ని కానీ ఆక్సిజన్ని కానీ, ఈ ఆక్సిజన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండేటటువంటి కొన్ని ఒకే గ్రూప్లో ఉండేటటువంటివి కాబట్టి వాటిని కూడా మనం ఆక్సిడేషన్ స్టేట్స్ మారిపోతాయి కాబట్టి అది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్ కింద తీసుకోవచ్చు మనం. దాని గురించి పూర్తిగా నేర్చుకోవాలంటే ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. సోడియం ప్లస్, ఇక్కడ సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటుంది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్ని లాస్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆక్సిజేషన్ అన్నాము. ఇక్కడ ఆక్సిజన్ రిమూవ్ చేస్తేనే ఆక్సిడేషన్ అన్నాం మనం. ఏదైనా ఒక రియాక్షన్లో ఎలక్ట్రాన్ని లాస్ చేసుకున్నా కూడా దాన్ని కూడా ఆక్సిడేషన్ రియాక్షన్ కింద తీసుకుంటాం. ఇక్కడ సోడియము క్లోరిన్ మధ్య జరిగినటువంటి రియాక్షన్ గమనిస్తే సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది, 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది యాక్చువల్లీ. సో సోడియం ఎలక్ట్రాన్స్ని లాస్ చేస్తుంది కాబట్టి సోడియం ఉన్నటువంటి దాన్ని ఆక్సిడేషన్ కింద చెప్తాం. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే క్లోరిన్ ఉన్నటువంటి రియాక్షన్స్ని రిడక్షన్ రియాక్షన్స్గా చెప్తాం. ఎందుకంటే క్లోరిన్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది కాబట్టి రిడక్షన్. ఎలక్ట్రాన్ ఇంకొక రకంగా ఆక్సిడేషన్ అంటే ఓన్లీ ఆక్సిజన్ని యాడ్ చేయడమే కాదు, హైడ్రోజన్ని రిమూవ్ చేయడమే కాదు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆక్సిడేషన్. అదేవిధంగా రిడక్షన్ అంటే హైడ్రోజన్ని యాడ్ చేయడమే కాదు, ఆక్సిజన్ని రిమూవ్ చేయడమే కాదు, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్సో రిడక్షన్ రియాక్షన్లో జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ర్యాన్సిడిటీ అనేటటువంటి టాపిక్ని గురించి కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. ర్యాన్సిడిటీ అంటే ఏంటంటే మీరు జనరల్గా మీ డైలీ లైఫ్లో చూస్తూ ఉంటారు. వాట్ ఈజ్ మెంట్ బై ర్యాన్సిడిటీ? తెలుగులో మనం ముక్కిపోవడం, కుళ్ళిపోవడం, పాడైపోవడం రకరకాల పదాలతో నేర్చుకుంటాం మనం. ఇక్కడ కొన్ని రకాల స్వీట్స్ కానీ, బ్రెడ్ కానీ, ఇలాంటి కొన్ని రకాల సబ్స్టెన్సెస్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్, బటర్ కానీ, చీజ్ కానీ, బ్రెడ్ కానీ ఇవన్నీ కూడా పాడైపోవడం జరుగుతుంది. ఎందుకు పాడైపోతాయి అంటే బయట పెడితే పాడైపోవడం, దాని మీద ఒక రకమైన బ్లాకిష్, బ్రౌనిష్ కలర్ ఏర్పడటం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. దాంట్లో ఆయిల్స్, రకరకాల ఫ్యాట్స్, ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్. ఆ పదార్థాల్లో ఉండేటటువంటి ఫ్యాట్స్, ఆయిల్స్ ఏమవుతాయంటే ఆక్సిడైజేషన్కి గురవుతాయి, ఆక్సిడైజ్ అవుతాయి. సో కొన్ని రకాల ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఆ పదార్థాల్లో. ఆక్సిడేషన్ జరగడానికి హెల్ప్ చేసేటటువంటి కొన్ని రకాల ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఆ తినేటటువంటి పదార్థాలు. వాటిని ఎయిర్కి అలా ఎక్స్పోజ్ చేసి ఉంచితే కొంచెం సేపటికి ఏమవుతుందంటే దాని లోపల ఉన్నటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఈ పదార్థాలతో కలిపేసి ఆక్సిడైజేషన్కి గురయ్యి వాటి ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఆ ఆక్సైడ్స్ వల్ల అక్కడ బ్లాక్ కలర్లో పైన లేయర్గా బూజు పట్టడం, పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ ప్రాసెస్ని మనం, మన పదార్థాలకు జరిగేటటువంటి ఈ ప్రాసెస్నే మనము ర్యాన్సిడిటీ అని చెప్తాం. ర్యాన్సిడిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాసెస్ ఏంటి? ఆక్సిడేషన్. ర్యాన్సిడిటీలో ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్ ఆక్సిడేషన్. ఈ విధంగా బ్రెడ్ పైన బ్లాకిష్గా రావడం, ఈ చీజ్ పైన బ్లాకిష్గా రావడం, ఇలా ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఈ బ్రెడ్స్ ఇలా పాడవడం, కొన్నాళ్ళకి ఇలాగే బ్రెడ్స్ బయట పెడితే పాడైపోవడం, టమాటాలు కుళ్ళిపోవడం, అవునా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఆక్సిడేషన్ జరగటం. రైట్. ఆక్సిడేషన్ జరగటం వల్ల ర్యాన్సిడిటీ జరుగుతుంది. మరి ఈ ర్యాన్సిడిటీ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తాం మనం? ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, గమనించారా? ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫ్రీజ్ చేయడం. ఇక్కడ చూడండి, ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెడతారు. ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టడం వల్ల ఆ పదార్థాలకి ఎయిర్ అంటదు, ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ అంటదు. ఆక్సిజన్ అంటకపోతే ఆక్సిడేషన్ జరగదు. సో ఆక్సిడేషన్ జరగకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో మూత పెట్టి ఉంచితే ఇంకొన్నాళ్ళు పాడైపోకుండా ఉంటాయి. మనం తినే పదార్థాలు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తాం. అదేవిధంగా రెఫ్రిజిరేషన్, ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఎందుకు మనం తినే ఫుడ్ ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడతామంటే జనరల్గా జనం చెప్పేది ఏంటంటే పాడైపోకుండా. మనం యాజ్ ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ మనం ఏం చెప్పుకున్నాము?
పాడైపోకుండా అని మనకు కూడా తెలుసు. కానీ మనకి ఇంకొంచెం లోతుగా ఎలా పాడవుతాయండి అంటే ఇలా పాడవుతాయి. ఏం జరుగుతుంది అక్కడ? ర్యాన్సిడిటీ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరగటం వల్ల ర్యాన్సిడిటీ అనే ప్రాసెస్ జరిగి ఆ పదార్థాలు పాడవుతాయి. కాబట్టి ఆ ర్యాన్సిడిటీ జరగకుండా ఉండడం కోసం దానిలో ఉన్నటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్లు స్తబ్దతగా రియాక్టివ్గా ఉండకుండా ఉండడం కోసం దాన్ని చల్లగా ఉండేటటువంటి ఫ్రిడ్జ్లో పెడతాం. చల్లగా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా పదార్థాలలో ఉండేటటువంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్లు ఏవైతే ఉన్నాయో ఆక్సిడేషన్కి గురయ్యి ఆక్సిడేషన్ని చేసి ఆక్సిడేషన్ అవ్వడానికి కారణమయ్యేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి స్తబ్దుగా ఉండిపోతాయి, స్టేబుల్గా ఉండిపోతాయి, ఆక్సిడేషన్ జరగదు. ఓకేనా? సో అలా జరగకుండా ఉన్నట్లయితే ఎక్కువగా పాడైపోకుండా ఉంటాయి. కాబట్టి అక్కడ ర్యాన్సిడిటీ జరుగుతుంది ఫ్రిడ్జ్లో. రైట్, ఇది ర్యాన్సిడిటీ గురించి. ర్యాన్సిడిటీ కెన్ బి అవాయిడెడ్ ఏం చేయడం ద్వారా? యాంటీ ఆక్సిడెంట్స్ కలపడం ద్వారా. ఇక్కడ చూడండి, యాడింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. చూడండి, ఇది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ని కలపడం, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ని వాటి పని అవి చెయ్యనివ్వకుండా చేస్తే ఆక్సిడైజేషన్ జరగదు. అప్పుడు పదార్థాలు పాడవు. అలా పాడవకుండా ఉండాలంటే గాలి తగలకుండా ఉంచాలి, అదొక ప్రాసెస్. దాంతోపాటుగా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి ఆపోజిట్లో యాంటీ ఆక్సిడైజేషన్. చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ని ఉపయోగించామనుకోండి, అప్పుడు కూడా ఆక్సిడైజేషన్ జరగదు. యాంటీ ఆక్సిడెంట్స్గా మనం ఎక్కువగా నైట్రోజన్ గ్యాస్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నైట్రోజన్ గ్యాస్ మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం, చిప్స్ తింటూ ఉంటాం. ఈ చిప్స్ లోపల నైట్రోజన్ గ్యాస్ని నింపుతారు. చిప్స్ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలి అంటే, ఆక్సిడేషన్ గురవకుండా ఉండాలంటే బంగాళదుంప కాబట్టి దానికి నైట్రోజన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేయడం ద్వారా ఆక్సిడేషన్ జరగకుండా ఉంటుంది. సో ఇలా ఆక్సిడేషన్, అదేవిధంగా రిఫ్రిజిరేషన్లో పెట్టడం ద్వారా, ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టడం ద్వారా ఆక్సిడేషన్ జరగకుండా కాపాడవచ్చు, ర్యాన్సిడిటీ జరగకుండా చూడవచ్చు. ఓకేనా? తర్వాత మెటల్స్లో కరోజన్ జరుగుతుంది. మెటల్స్లో కరోజన్ కూడా దీనివల్ల, ఇనుము తుప్పు పడుతుంది చూసారా? ఇనుము తుప్పు పడుతుంది అంటే ఫెర్రస్కి ఆక్సిజన్ యాడ్ అవ్వడం ద్వారా, ఆక్సిడేషన్ జరగడం ద్వారా, ఇనుముకి ఆక్సిజన్ యాడ్ అవ్వడం ద్వారా అది తుప్పు పడుతుంది, ఫెర్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇలా ఆక్సిడేషన్ జరగకూడదు అంటే ఇలాంటి మెటల్స్కి గ్రీజ్ రాయడం లేదా నూనెలు పోయడం, కవర్లో పెట్టేసి గాలి తగలకుండా ఉండటం, ఇలాంటి కొన్ని ప్రాసెస్ల ద్వారా మనము మెటల్స్ని ఆక్సిడేషన్ జరగకుండా, మెటల్స్కి ఆక్సిడేషన్ జరిగి మరి పదార్థాలంటే ర్యాన్సిడిటీ అన్నాం పాడవడాన్ని. మనం మెటల్స్ తుప్పు పట్టడాన్ని ఏమంటామంటే కరోజన్ అంటాం. జింకు, ఐరన్ ఇలాంటివి కరోజన్కి గురవుతూ ఉంటాయి. ఇలా కరోజన్కి గురవ్వకుండా ఉండడానికి కోసం మనము ఆయిల్ రాయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మిక్స్డ్ మెటల్స్ని, 2-3 రకాల మెటల్స్ని కలుపుతూ ఉంటాం. మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు తుప్పు పట్టతాయా అంటే దాంట్లో 2-3 రకాల మిక్స్డ్ మెటల్తో తయారవుతుంది స్టెయిన్లెస్ స్టీల్. అలా చేసినా కూడా తుప్పు పట్టకుండా, ఆక్సిడేషన్ జరగకుండా చేయొచ్చు. ఆయిల్స్ పోయొచ్చు వాటికి. ఓకేనా? ఆక్సిడైజింగ్ ఏజెంట్లని వాడచ్చు. దానిపైన ఆక్సిడైజింగ్ ఏజెంట్ని అప్లై చేసామనుకోండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్లను, లేదా పెయింట్ వేయచ్చు. పెయింట్ వేయడం ద్వారా ఆక్సిజన్ అంటుకోదు. అలా కూడా కరోజన్కి గురవకుండా మెటల్ వస్తువులను కాపాడుకోవచ్చు. పెయింట్ వేయడం ద్వారా, నూనె రాయడం ద్వారా, గ్రీజ్ రాయడం ద్వారా, యాంటీ ఆక్సిడెంట్స్ని వాడడం ద్వారా, ఎయిర్ టైట్గా గాలి తగలకుండా ఉంచడం ద్వారా, 2-3 రకాల మెటల్స్ని మిక్స్ చేసి మెటల్స్ని అలాంటి వస్తువులు తయారు చేయడం ద్వారా వీటిని మనము కరోజన్కి గురవకుండా కాపాడవచ్చు. ఓకేనా? ఇది కరోజన్. చూడండి, ఇక్కడ ఉంది నాన్ కరోజివ్ మెటల్స్ని, స్టెయిన్లెస్ స్టీలు, అల్యూమినియము, ఇవన్నీ కూడా 2-3 రకాల మెటల్స్ని మిక్స్ చేసి తయారు చేస్తారు. అదేవిధంగా ఆయిల్, వాటిని అప్లై చేస్తారు. యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్, డ్రైయింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. కుకింగ్ ఆయిల్స్ని వాటిని పెయింట్స్గా వేస్తూ ఉంటారు, కుకింగ్ ఆయిల్స్ని రాస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం ద్వారా మనము కరోజన్కి గురవ్వకుండా మెటల్స్ని కాపాడుకోవచ్చు. ఓకేనా? తర్వాత మరికొన్ని విషయాలను నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో అంతకుముందు చెప్పాను, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా ప్రెసిపిటేషన్ రియాక్షన్, అదేవిధంగా ఆక్సిడేషన్ రియాక్షను, రిడక్షన్ రియాక్షను, రెడాక్స్ రియాక్షన్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ గురించి చెప్పుకున్నాం.
అదేవిధంగా ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ రియాక్షన్స్‌కి ఎగ్జాంపుల్, కరోజన్ ఏ విధంగా జరుగుతుంది, ఇనుము తుప్పు పడుతుంది, దానికి ఏ విధంగా కాపాడుకోవచ్చో చెప్పుకుందాం. ర్యాన్సిడిటీ ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఎలా కాపాడుకోవచ్చో చెప్పుకున్నాం. ఓకేనా? ర్యాన్సిడిటీ నుంచి ఏ విధంగా ప్రివెంట్ చేస్తాము, ఫ్రిడ్జ్‌లో పెట్టడం, ఎయిటెడ్ కంటైనర్స్‌లో పెట్టడం చూసాం. ఓకేనా? ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్‌లో చూడడం జరిగింది. ఈ లెసన్‌లో ఇంకేమైనా చిన్న చిన్న టాపిక్స్ మిగిలినట్లయితే నెక్స్ట్ ఇంకొక చిన్న క్లాస్‌లో మనం చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.